గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. లిక్కర్ స్కామ్లో 70 రోజుల పాటు రిమాండ్లో ఉండి బెయిల్ మీద వచ్చినటువంటి మిథున్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి అనేక ఫేక్ కంపెనీలు మీరు పెట్టారని, అసలు వాస్తవంగా ఈ కేసు సంబంధించి అంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎలా భావిస్తున్నారు ఈ కేసుల పరంగా? అంటే ఈ బెయిల్ ఆర్డర్లో క్లియర్గా గౌరవ కోర్టు చెప్పడం జరిగింది, కేసు గురించి మాట్లాడొద్దని చెప్పడం జరిగింది. నేను దయచేసి మీరు ఒకసారి కేసు ఆర్డర్ని చదవమని చెప్పి కూడా ఏ విధంగా బెయిల్ ఇచ్చారనేది ఆర్డర్ చదవమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. సో ఇవన్నీ కూడా ఒక రాజకీయంగా పెట్టారు ఈ కేసులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం అంటే ఒక పెద్దిరెడ్డి గారు ఒక పెద్ద తలకాయ కూడా వ్యవహరిస్తున్నారు. అయితే మీ అరెస్టు పట్ల పార్టీ కేడర్ అంతా కూడా కొంత డీలా పడినటువంటి పరిస్థితి ఏ రకంగా చూడాలంటారు అరెస్టు? అసలు నేను 1% కూడా డీలా పడలేదు. ఇన్ని రోజులు 73 రోజులు తర్వాత బెయిల్ రావడం జరిగింది. 1% కూడా మేము డీలా పడే పరిస్థితి లేదు. గట్టిగా ఫైట్ చేస్తాము. మా క్యాడర్ని కాపాడుకునేదానికి, మా పార్టీ కోసం పనిచేసేదానికి మేము అన్ని విధాల్లో కూడా గట్టిగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. అంటే మీరు ప్రధానంగా ఇందాక మాట్లాడుతూ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ విధంగా కేసులు పెడుతుంది అంటున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు ఈ కేసులన్నీ ఇప్పుడు పెట్టింది కదండి. ఎప్పుడు తెలుగుదేశం అధికారం వచ్చినా కూడా మానసికంగా మేము సిద్ధమైపోవాలి. జైల్లో పెడతారు, కేసులు పెడతారని. ఇది వరకు కూడా ఎంపీగా ఉన్నప్పుడు 14-19లో కూడా నా పైన తప్పుడు కేసు పెట్టడం జరిగింది. మళ్ళీ కోర్టులో ఎవరైతే బలవంతంగా కేసు పెట్టించారో అదే వ్యక్తి వచ్చి ఇది తప్పుడు కేసు అని చెప్పి ఆ కేసు కొట్టేయడం జరిగింది. సో అప్పుడు కూడా జైల్లో పెట్టారు. నేను అప్పుడు కూడా చెప్పాను తప్పుడు కేసు అని చెప్పి. సో ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. సో ఇవన్నీ కూడా అప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాం, ఇప్పుడు కూడా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. ప్రధాన మీరు రిమాండ్లో ఉన్న తరుణంలో మీరు బయట వచ్చిన వెంటనే బీజేపీకి వెళ్ళిపోతారని సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ మాధ్యమాల్లో కూడా ఆ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ చేతగాని మనుషులు మాట్లాడే మాటలు అవి. పార్టీ మాది, జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబ సభ్యుడు, పార్టీ మాది. వేరే వాళ్ళు మా పార్టీలోకి రావాలి కానీ మేము అట్లా ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. ఇది కాకుండా ఇంకా అనేక కేసులు కూడా ఉన్నాయి, వెలుగు తీసేటువంటి అక్రమాలు కూడా ఉన్నాయి టీడీపీ వాదిస్తుంది. భయపడే ప్రసక్తే లేదు. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన మొదటి 10 రోజుల్లోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మీ బుద్ధి పుట్టిన చేసుకోండి, మా సాయి శక్తుల్లో మేము ఫైట్ చేస్తాం. ప్రధానంగా వైసీపీ సంబంధించి కీలక నేతలు ఇప్పుడు మీరు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం అనేది పార్టీలో కొంతమేరకు ఇది నష్టాన్ని కలిగించింది అంటారు. ఏ రకంగా చూడాలంటారు పార్టీకి? భాస్కర్ రెడ్డి గారు కూడా ఒక ముఖ్యమైన లీడరు, ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా బాధాకరం. సో ఎవరిని పార్టీలో ఎవరు చేసినా కూడా ఒకరికొకరు మేము సపోర్ట్గా ఉంటాము. అందరూ కూడా మేము ఒక యూనిట్గా ఫైట్ చేస్తాం. రాబోయే రోజులు ఏ రకంగా ఉండబోతుంది మీ యొక్క పొలిటికల్ యాక్షన్ ప్లాన్? రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడమే మా టార్గెట్, మా లక్ష్యం. థ్యాంక్ యూ. చూస్తున్న ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వీళ్ళు ఖచ్చితంగా కేసులు పెడతారని మాకు ముందే తెలుసు. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు చేసేది ఇలాంటి కార్యక్రమాలే కాబట్టి మేము ఇలాంటి వాటికి భయపడం, ఖచ్చితంగా మా అధినాయకుడిని సీఎం చేయడం మా లక్ష్యం అంటూ కూడా మిథున్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.